ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమాలు మళ్ళీ ఊపందుకున్నాయి. ఇలాంటి సినిమాకు పెట్టింది పేరైన అనుష్క, కీర్తి సురేష్ దూరంగా ఉన్నా చాలా మంది ఇదే దారి పట్టారు. ఎవరు ఏ సినిమాతో ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తున్నారో చూసిద్దాం. అనుపమ సినిమాలోనే కాదు తనపై ఉన్న పరదాను తొలగించింది. ఇంతకాలం రొటీన్ రోల్స్ తో విసిగిపోయిన ఈ కేరళ కుట్టి తనపై పడ్డ పక్కింటి అమ్మాయి పరదాను తీసేసింది. గ్లామర్ అయినా పెర్ఫార్మెన్స్ అయినా కొత్తగానే కనిపిస్తానంటుంది అనుపమ. రొటీన్ పక్కింటి అమ్మాయి ఇమేజ్ నుంచి బయటకొచ్చిన అనుపమ చేసిన గ్లామర్ ప్రయోగం టిల్లు స్క్వేర్ ఫలించింది. 68 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. లిల్లీ తీసుకొచ్చిన రొమాంటిక్ ఇమేజ్ నే మరోసారి నమ్ముకోకుండా పరదా వేసుకుంది. కొత్త సినిమా పరదా కాన్సెప్ట్ వీడియో చూస్తుంటే అనుపమ మరోసారి న్యూ అవతార్ లో కనిపించింది. సినిమాకు బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. తమిళంలో నటిస్తున్న లాక్ డౌన్ టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా కథంతా ఈ అమ్మడి చుట్టూనే తిరిగింది. సమాంతా నెక్స్ట్ మూవ్ ఏంటి? సమాంతకు ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు? సమాంతా మళ్ళీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చేస్తుంది. లేడీ ఓరియంటెడ్ మూవీ మా ఇంటి బంగారంలో నటిస్తుంది. డైరెక్టర్, టెక్నీషియన్స్ పేర్లు బయట పెట్టకపోయినా ఈ సినిమాను సొంతంగా నిర్మిస్తూ తన్ని తాను ప్రమోట్ చేసుకుంటుంది సమాంతా. తమన్నా, కాజల్ ఒకేసారి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినా విడుదలకు నోచుకోలేదు. కంగనా రనౌత్ క్వీన్ తెలుగు, తమిళ్ రీమేక్స్ దట్ ఈజ్ మహాలక్ష్మి, పారిస్ లో తమన్నా, కాజల్ నటించి 3 ఏళ్లు దాటినా రిలీజ్ కు మోక్షం కలగలేదు. అండ్ ఫస్ట్ టైం కాకి డ్రెస్ లో పవర్ఫుల్ గా నటించిన సత్యభామ రీసెంట్ గా రిలీజ్ అయింది. తమన్నాకు ఏ క్యారెక్టర్ వచ్చినా చేసేస్తుంది. హీరోయిన్, ఐటమ్ సాంగ్స్ చుట్టూ తిరిగిన మిల్కీ బ్యూటీ పవర్ఫుల్ లేడీ అఘోరగా నటిస్తోంది. ఓదెలా 2లో ఆమె గెటప్ డిఫరెంట్ గా ఆకట్టుకుంటుంది. అశోక్ తేజ్ డైరెక్షన్ లో మరో దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక రష్మిక అయితే ఒకేసారి 2 లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తుంది. ఒకవైపు పుష్ప 2లో బన్నీతో, కుబేరలో ధనుష్ తో జతకడుతూనే మరోవైపు ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో వంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో యూటర్న్ తీసుకుంది. నటిగా తమని తాము నిరూపించుకోవడానికి, బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటడానికి లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఉపయోగపడనున్నాయి.